జై వాస్వి జై జయ వాస్వి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. వాస్వి ఇంటర్నేషనల్ సేవా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. అలాగే శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కాశీలో ఇంకో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. చాలామంది కాశీ వస్తే ఫస్ట్ మోసపోయేది ఎక్కడంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. అతను ఏం చెప్తున్నాడో మనకు అర్థమైనట్టే ఉంటుంది. ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళి లేకపోతే డబ్బులు కట్టే టైంలో ప్లేసెస్ చూసే టైంలో అతను చెప్పింది వేరు, మనకు అర్థమైంది వేరు అనేది అక్కడ నష్టపోయినట్టు మనకు అర్థమవుతుంది. సో అందుకని ఒక తెలుగు కుర్రవాడైతే మన దగ్గర ఉన్నాడు. మన అబ్బాయి, మన గుంటూరు వాసి, మన అబ్బాయి, స్వచ్ఛమైన తెలుగు అబ్బాయి. మనల్ని ఎవరు మోసం చేసుకోరు కదా. సో అతను అయితే మీకు అన్ని విషయాల్లో గైడెన్స్ ఇవ్వడానికి ఇక్కడ రెడీగా ఉన్నాడు. సో ఈరోజు మన ఛానల్ ద్వారా ఆ అబ్బాయి అసలు ఏం చేస్తాడు, పేరు వచ్చేసి ఓంకారు. మరి ఈయన శివు ఇక్కడ కాశీలో ఉంటారని ఓంకార్ అని పెట్టారో తెలియదు, లేకపోతే పేరు పెట్టారని శివయ్య తీసుకొచ్చాడో నాకు తెలియదు, కానీ అతని పేరు అయితే ఓంకారు. ఇంకా అతన్ని అన్ని విషయాలు అడిగి తెలిసి మనకి ఏ రకంగా కాశీ వెళ్ళే వాళ్ళకి ఏ రకంగా తను సేవలు అందిస్తాడనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఆయన అంటే నీకు నమస్తే పెట్టకూడదు, మా బ్లెస్సింగ్స్. ఓంకార్ ఏంటి ఈ పేరు పెట్టావని కాశీ వచ్చావా? లేదండి. ఎలాగ పెట్టారు ఈ పేరు నీకు? లేదు, నా అసలు పేరు ఫస్ట్ అర్జున్. తర్వాత నాకు ఒంట్లో బాధ అవట్లేదు అని చెప్పి మా అమ్మదారు వల్ల ఓంకార్ అని పేరు పెట్టాను. ఓకే. ఓంకార్ అని పేరు పెట్టిన తర్వాత కొన్ని సందర్భాల వల్ల నేను కాశీ వచ్చాను. కాశీ వచ్చిన మొదటిలో నేను కొన్ని చోట్ల పనిచేశాను. పనిచేసిన తర్వాత చాలా మందికి కాశీలో ఎట్లా మోసపోతున్నారంటే లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎదుటి వారితో మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడింది నిజమో అబద్ధమో తెలియకుండా బుక్ చేసుకోవడం కానీ ఏమైనా చేస్తూ ఉంటారు. దర్శనాల్లో కానీ ట్రావెల్స్లో కానీ ఇంకా మిగతా వాటిలో కూడా చాలామంది మోసపోతూ ఉంటారు. అందుకని చెప్పి నాకు అప్పుడు ఐడియా వచ్చింది, కాశీలో చాలామంది మోసపోతూ ఉన్నారు, మన తెలుగు వాళ్ళతో చాలా ఇచ్చేస్తూ ఉన్నారు. అందుకని చెప్పి ఒక ఆలోచనతో నేనైతే ట్రావెల్స్ పెట్టాను. నా ట్రావెల్స్ పేరు వచ్చేసి కాశీయాత్ర ఓంకార్ ట్రావెల్స్. ఇప్పుడు సపోజ్ చాలామంది వారణాసి వచ్చి ఒక 9 రోజులు ఉంటారు, 5 రోజులు ఉంటారు, లేదంటే 6 రోజులు కూడా ఉంటారు. ప్రయాగరాజు చుట్టుపక్కల ఉన్న ప్రయాగరాజు, నెక్స్ట్ వచ్చి అయోధ్య, నెక్స్ట్ నైమిసారణ్యం, దయా బుద్ధయ చాలా వాటికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు నలుగురు కానీ 6 ఉన్నప్పుడు కారు మాట్లాడుకొని ప్రయాగరాజు వాడికి వెళ్ళినప్పుడు బయట వాళ్ళు చాలా అమౌంట్లు చెప్పి అది అత చూపించాల్సినవి చూపించకుండా కొంతవరకే చూపించి రిటర్న్లో డబ్బులు రుమాయించి లాక్కొని ఇచ్చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి నాకు ఆ రోజు ఆలోచన వచ్చింది, మనకు తోచినంత సహాయంగా నేనైతే ఈ ట్రావెల్స్లో 4 సీటర్ నుంచి 30 సీటర్ వరకు అయితే పంపిస్తూ ఉంటాను. డైలీ బుకింగ్స్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ కాశీ వచ్చేటట్టు అయితే నన్ను సంప్రదించవచ్చు. అయితే ఓంకారు, అసలు నువ్వు ఎలాంటి ఫెసిలిటీస్ వచ్చిన వాళ్ళకి ఇవ్వగలవు? నేను వచ్చేసేసి కాశీలో అయితే మీకు దర్శనాలు కానీ, రూమ్ ఫెసిలిటీ కానీ, నెక్స్ట్ వచ్చేసరికి బోటింగ్ కానీ, ట్రావెల్స్ కూడా ఫెసిలిటీ ఇవ్వగలుగుతాను. చాలామందికి కొంతమందికి ఏంటంటే ఫుడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఫుడ్ కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. చక్కగా తెలుగు వారి ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాము. ఎందుకంటే మన తెలుగు వారికి ఇటువైపు వచ్చినప్పుడు, నార్త్ ఇండియా వైపు వచ్చినప్పుడు ఫుడ్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. అది కూడా ఒకసారి నేను గమనించాను. అందువల్ల తెలుగు వారికి స్వచ్ఛమైన తెలుగు ఫుడ్ కూడా మేము అరేంజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎలాగా? నీ అడ్రస్ ఎక్కడ? ట్రావెల్స్ అడ్రస్? నా అడ్రస్ వచ్చేది విశ్వనాథ్ మందిర్ దగ్గర దదియోలో జంక్షన్ ఉంటుందండి. ఆ దదియోలో జంక్షన్ నుంచి కొంచెం ముందు వస్తే మదన్పుర జందన్వాడి మఠం అంటే మీకు ఎవరైనా చెప్తారు. లేకపోతే మీరు ఎక్కడైనా స్టే చేస్తున్నా సరే మీరు నాకు ఫోన్ చేసి అబ్బాయి మేము ఇక్కడ స్టే చేస్తున్నాం అంటే మీ దగ్గరకు వచ్చి నేను వివరంగా అన్నీ చెప్తాను. మీరు అయితే ఒక 2 రోజుల ముందు కానీ ఒక రోజు ముందు కానీ నాకు ఫోన్ చేసి చెప్తే రాగలుగుతాను. ఎందుకంటే అప్పుడప్పుడు చేస్తే ఎవరు రాలేరు, కొంత పనులు ఉంటాయి, ఏయోటి ఉంటాయి. కాబట్టి ఒక 2 రోజుల ముందు కానీ ఒక రోజు కానీ మీరు కాశీయాత్ర ప్లాన్ చేసుకుంటే నాకు ఫోన్ చేసి మాకు ఇలా అవసరం ఉందని చెప్తే నేను మీ దగ్గరకు వచ్చి అన్ని డీటెయిల్స్ అయితే తీసుకుంటాను. అది అండి. అంటే ఏ ఊరు వెళ్ళాలన్నా మీరు తెలుగులో వాళ్ళతో మాట్లాడి, అంటే ఇప్పుడు అయోధ్య ఉందనుకోండి, అయోధ్యకు కూడా మీరు ట్రావెల్స్ కార్లు అవి కూడా 20 మంది 10 మంది లేకపోతే 30 మంది ఉన్నా కూడా మీరు ఏర్పాటు చేయగలుగుతారు. బస్సులు అట్లా ఏసీ బస్సులు అలా మన దగ్గర 4 సీటర్ నుంచి 30 సీటర్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు దయ వెళ్ళాలన్నా, అయోధ్య వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా మేమైతే ట్రావెల్స్ వెహికల్స్ ఎలా అయితే చేస్తాము. మీరైతే నాకు ఒక రోజు ముందు చెప్తే నేను ముందర బుకింగ్ చేయడానికి ఉంటుంది. అప్పుడప్పుడు అంటే కుదరదండి, వెహికల్స్ కష్టం కాబట్టి మీరు వెళ్ళాలని ముందే ప్లానింగ్ అనుకుంటారు. కాబట్టి అప్పుడు మన ఓంకార్ గారికి మీరు చెప్పగలిగితే అవి ఫుడ్డా లేకపోతే ఏ ఊరు వెళ్ళాలి ఏంటని మీ ఇంకా పైగా మీరు ఎక్కడుంటారో చెప్తే తనే వచ్చి మాట్లాడతానని చెప్తున్నాడు. సో మీరందరూ కూడా ఈ అబ్బాయికి సహకరిస్తారని, ఎందుకంటే నేనే ఈరోజు చాలా చూశాను.
ఒక దగ్గర దింపమంటే ఒక దగ్గరే దింపేసి ఇదే ప్లేస్ అని చెప్పి నా మీదే రివర్స్ అయ్యారు రిక్షా వాళ్ళు. నేను ఇలాంటి కాశీ వచ్చినప్పుడు చాలా చూస్తూనే ఉన్నాను. అప్పుడు నేను చాలాసార్లు అనుకున్నా, అరే మనకి ఒక తెలుగు అబ్బాయి ఉంటే బాగుండు, ఇలాంటి మనం మోసపోకుండా ఉంటామని. సో లక్కీగా నేను అనుకుంది ఏదో శివయ్య మా ఓంకార రూపంలో కనిపించాడు అనుకున్నాను. ఎలాంటి అంటే ఆ పడవెక్కే వాళ్ళ దగ్గర కూడా మోసం చేస్తున్నారు నాన్న. నేను చాలాసార్లు చూసాము. చాలా మంది మీకు 84 డాట్లు చూపిస్తామని చెప్పి 48 డాట్లు చూపించడం, 64 డాట్లు చూపించడం, ఎత్తడి వరకే వెళ్తుందని చెప్తూ ఉంటారు. మీరు సరిగ్గా ఏదైనా చేసుకున్నప్పుడు అడిగి మాత్రం చేసుకోండి. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు చెప్పేది అబద్ధమో మనం మోసపోతూ ఉంటాము. అందుకని చెప్పి సరిగ్గా ఒకసారి వివరంగా అడిగి తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది హిందీ రాదు, వాళ్ళు ఏదో చెప్పారు ఇంత పడవెక్కామంటే మొత్తం తిప్పరు, 48 దాంట్లో చూపించేసి వదిలేస్తారు. కొందరైతే అది కూడా చూపించుంటే ఇదే డాట్ అంటారు. అలా కూడా జరుగుతూ ఉంటాం. ఒకవేళ మీరు కాశీ వచ్చినప్పుడు ఏ సహాయం కావాలన్నా నా నెంబర్కి ఫోన్ చేసి నేను ఎప్పుడైనా లిఫ్ట్ చేసి మీతో మాట్లాడడం జరుగుతుంది. ముందు విషయం వచ్చేసేసి నెలవారీ నేను ప్యాకేజీలు పెడుతూ ఉంటానండి. కాశీకి వచ్చే వాళ్ళకి కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య వాటికి ప్యాకేజెస్ పెడుతూ ఉంటాను. దాంట్లో అయితే మీకు రూము కానీ, ఫుడ్ కానీ, నెక్స్ట్ వచ్చి దర్శనాలు, నెక్స్ట్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కలుపుకొని ప్యాకేజ్ అయితే ఉంటుంది. నేను మరి కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేయబోతున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాము ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ది. మీరు ఒకసారి చూసి ఆ ప్యాకేజెస్ మీకైతే అనుదాం అనిపిస్తే ప్యాకేజెస్ ఒకసారి బుక్ చేసుకుంటే నెల దాదాపు 5 నుంచి 10 ప్యాకేజీలు ఉంటాయండి. మీతో పాటు తోడుగా నేనుంటూ మనీ చూపిస్తూ ఉంటాను. నా గైడింగ్ సర్వీసెస్, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం నేనే చూపిస్తూ ఉంటాను. మీకు ఏ ఇబ్బంది వచ్చినా నాకు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎప్పుడు ఎల్లవేళ అందుబాటులో ఉంటాను. సో తిను కొత్తగా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా చేస్తున్నాడు. మన ఛానల్లోనే స్క్రోల్లో ఇవ్వడం జరుగుతుంది. అతని కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ కూడా కింద స్క్రోల్లో మేము ఇవ్వడం జరుగుతుంది. అతని పేజ్ లైక్ కూడా మీరు చేసినట్టయితే తను చేసే ఆఫర్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. కాబట్టి చక్కగా అతనితో మీరు కూడా జర్నీ చేసి, ముందు మన తెలుగు అబ్బాయి కాబట్టి ఎక్కడ మనల్ని మోసపోరు. చాలామంది ఇతను అన్నట్టు మోసపోతున్నారు. కాశీ అంటేనే భయంగా ఉంది. ఆఖరికి పంతులు గారి దగ్గర నుంచి కూడా ఇబ్బంది పడుతుంది. మీకు పంతులు కూడా ఉన్నారమ్మా? తెలిసిన పంతులు గారు కూడా ఉన్నారు. తెలుగు పంతులు గారు ఉంటారు. పిండ ప్రదానాలు అవి చేయాలన్నా కూడా, ప్రదానాలు, అస్థిత నిమజ్జనాలు ఇవి చేయాలన్నా పంతులు గారు ఉన్నారు. నన్ను కాంటాక్ట్ అవుతే మీకు పంతులు గారు నెంబర్ ఇస్తాను. వాళ్ళతో మీరు డైరెక్ట్ మాట్లాడుకొని అన్నీ చేపించుకోవచ్చు. అంటే ఒక రకంగా A to Z అది మన ఓంకారు. A to Z మీకు ఏం కావాలన్నా మన ఓంకార్ చక్కగా మీకు అందుబాటులో ఉంటాడు. పైగా కుర్రవాడు, చక్కగా బండి ఉంది, ఎక్కడికి రమ్మన్నా వస్తాడు. మంచి అబ్బాయి, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. సో ఇతనికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓంకారు, మీ జర్నీలో ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలంటే ఈ ఛానల్ ద్వారా ఎవరికి చెప్తావు? థ్యాంక్స్ చెప్పాలంటే ఈ ఛానల్ ద్వారా మీకే చెప్తానండి. నేను నాకెందుకు నానా? మీరే నాకు ఇంతకుముందు ఇంటర్వ్యూ ఎవరు చేయలేదు నన్ను. నేను ఇప్పుడు దాకా నార్మల్గా వెళ్తూ ఉంటాను తప్ప నాకు ఇలా యూట్యూబ్ ఛానల్లో పెట్టుకుంటే ఎవరు తెలియదు. నాకు లక్ష్మీ గారు చెప్పారు. లక్ష్మీ గారు చెప్తే నేను తర్వాత మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి నేను మీరు కాశీ వచ్చేలా నన్ను ఇంటర్వ్యూ చేశారు. అది చాలా గొప్ప విషయం. లక్ష్మీ గారు నాకు వీడియో షేర్ చేశారు. అమ్మ ఇలా నేను ఆంటీ చేత వీడియో తీసుకుంటే నాకు మంచిగా వచ్చినాయి అమ్మ అని చెప్పి అన్నారు. అందుకని చెప్పి మీకే థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే రీచ్ వెళ్తే రేపు పొద్దున నా భవిష్యత్తు బాగుపడుతుంది అందుకని చెప్పి. యాక్చువల్గా లక్ష్మీ గారని మన ఛానల్లోనే ఆవిడ ఇంటర్వ్యూ తీసుకొని తెలుగువారి ఫుడ్ అని పెట్టామండి. ఆవిడకి మంచి రెస్పాండ్ వచ్చింది. చాలామంది ఆర్డర్లు పెట్టి చక్కగా ఫుడ్ బాగుందని ఆవిడ బాగా ఎంకరేజ్ చేశారు. మా ఛానల్ ద్వారా చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు. ఆవిడకి శివయ్య ఆశీస్సులు ఉండాలని పెట్టారు. ఆవిడ వచ్చేసి మన ఓంకార్కి చెప్పారట, ఇట్లా జ్యోతి అక్కయ్య వచ్చారు ఇంటర్వ్యూ తీసుకుంటారంటే, పాపం నేను ఇతను మంచితనం చూసి మనమంటూ అతనికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా తన ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో ఇంకా ఏమన్నా గోల్ ఉందా ఓంకారు నీకు? ఇంకా కాశీలో ఇంకేమన్నా పెట్టాలి, ఇంకేమన్నా చేయాలని? కాశీలో అయితే నార్మల్గా ఇప్పుడు నేను చాలామంది వస్తున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారండి. రూముల విషయంలో కానీ, నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. రేపు పొద్దున నేను ఇంకొంచెం ఎదిగితే ఇంకా ముందుకు వెళ్ళి రూమ్స్ కానీ ఇంకా నా సొంతగా పెట్టుకొని చాలా ట్రై చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. అది ప్రేక్షకులు వాళ్ళు నా మీద చూపించే ఆదరాభిమానాలతో ఇంకా ముందుకు సాగుతానని చెప్పి నేను చాలా అనుకుంటున్నాను. కాశీలో అయితే చాలామంది చాలా వస్తూ ఉంటారండి. ఈ మధ్య ఇన్స్టాలో, యూట్యూబ్లో చాలా వైరల్ అయ్యి చాలా వస్తుంటారు. చూసేది ఒకటి, రియాలిటీ ఒకటి, రీల్ ఒకటి, జరిగేది ఒకటి. చాలా మంది ఎందుకంటే కాశీలో వచ్చినప్పుడు నడత మాత్రం కంపల్సరీ ఉంటుందండి. రిక్షా వాళ్ళు మీకు 4 అడుగులకి 100 రూపాయలు, 200 రూపాయలు ఛార్జ్ చేస్తారు. మీరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళే 200, 400 ఛార్జ్ చేస్తారు కాబట్టి అది ఎక్కువ అనిపించింది. ఎందుకంటే కాశీలో ఎవరైనా వచ్చినా సరే నడత మాత్రం కంపల్సరీ అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడ మోసపోకుండా ఉండండి. బోట్ల దగ్గర కానీ, దర్శనాల దగ్గర కానీ చాలా వరకు మోసపోతూ ఉంటారు. అందుకని చెప్పి ఒకసారి
ఎంత ఆచితూచి చూసుకొని ఒకసారి ముందడుగు వేయండి. యాక్చువల్గా తను చెప్పింది కూడా కరెక్ట్ అండి. మనం అడిగే ప్లేస్ పక్క సందులోనే ఉంటుంది, కానీ అక్కడ ఉందని మనకు ఆ విషయం తెలియదు. రిక్షావాడు ఆటోవాడు 200 అంటాడు, మనం 200 అంటే 150 అంటాం కదా క్యాజువల్గా. అబ్బాయి దొరికారు వీళ్ళు ఎవరో చక్కగా అని చెప్పి తీసుకెళ్ళి 2 సందుల్ని 3 సందులు తీసుకెళ్ళి పక్కనే తిప్పి అక్కడికి ఆటో వెళ్ళదు, రిక్షా వెళ్ళదు, మీరు నడుచుకుంటూ వెళ్ళండి అంటారండి. అది ఖచ్చితంగా చాలామందికి జరిగింది. సో మా విషయంలో కూడా జరిగింది. కానీ మీకు అలాంటి డౌట్లు ఏమన్నా ఉంటే మన ఓంకార్కి ఫోన్ చేయండి. బాబు నేను పలానా దగ్గర ఉన్నాను, పలానా గుడికి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి అంటే మా బాబు చక్కగా వివరంగా చెప్తాడు. మీకు వాక్ఫుల్ డిస్టెన్స్ తను చెప్పినట్టు నడవడం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఒక 1/2 కిలోమీటర్ దూరమే ఉంటుంది మనకి. సో నడక అలవాటు చేసుకుంటే మనం మోసపోయే పని లేదు, చక్కగా మనకి వాక్ చేసినట్టు ఉంటుంది, అన్నీ చూడటానికి ఉంటుంది. సో అలాగా ఏ విషయాలైనా సరే మీరు ఓంకార్కి ఫోన్ చేస్తే తను చక్కగా రెస్పాండ్. ఒక బండి మీద ఉన్నప్పుడు ఫోన్ తీయకపోవచ్చు, కానీ మిగతా అప్పుడు మాత్రం తను ఫోన్ అందుబాటులో కంపల్సరీ ఫోన్ తీయడానికి చాలా ట్రై చేస్తానండి. బిజీగా లేకపోతే కంపల్సరీ ఫోన్ తీస్తాను. కొన్ని విషయాల్లో మరి కుదరదు కాబట్టి తీయలేదు. అది మీరు ఒకసారి నా ఫోన్ నెంబర్కి డయల్ చేస్తే నేను కంపల్సరీ ఫోన్ తీస్తాను. మీరు ఒకవేళ కాశీ వచ్చేటట్టయితే మీకు రూమ్లో కానీ ఏదైనా రావాలంటే మళ్ళీ చెప్తున్నాను, ఒక 2 days or 3 days ముందు ఫోన్ చేస్తే నేను అప్పుడప్పుడు అరేంజ్ చేయడానికి కుదురుతుంది. సడన్గా వచ్చి అరేంజ్ చేయమంటే ఎవరికి కుదరదండి. అది ఒకసారి ఆలోచించుకోండి. అంటే మనకి ముందుగానే వెళ్ళాలని ప్లానింగ్ ఉంటుంది కాబట్టి, సో అందుకని మీరు అప్పుడు అలాంటప్పుడు తనకి ఫోన్ చేస్తే బాబు మాకు ఇలా కావాలి, ఈ ప్యాకేజీ కావాలి, ఈ రూములు కావాలని కాంటాక్ట్ అయితే తను చక్కగా అన్నీ చేసి పెడతాడు. అలాగే వాట్సాప్లో మీరు హాయ్ పెట్టినా కూడా తను మీ ఖాళీ ఉన్నప్పుడు చూసుకొని రెస్పాండ్ ఆ ప్యాకేజీలు అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ బ్లెస్సింగ్స్ అందరూ కూడా మన ఓంకార్కి ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. ఎందుకంటే మనకి ఎలాగో అవసరం ఈ మనిషి, ఇలాంటి వాళ్ళు దొరకడం అనేది మన అదృష్టం. తెలుగు వాళ్ళు అనేది చాలామంది ఉన్నారు, లేరని చెప్పట్లేదు కాశీలో, కానీ మన తెలుగు వాళ్ళు, మన ఆంధ్ర అబ్బాయి అనేప్పటికీ మనకు కొంచెం ఉంటుంది కదా. సో మీరు ఒకసారి తనతో ట్రావెల్ చెయ్యండి. ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉన్నా కూడా చెప్పండి. ఓంకార్ ఇలా కాదు నాన్న, అలా కాదు నాన్న, మన పిల్లోళ్ళలాగా మీరు వాళ్ళకి సలహాలు కూడా ఇవ్వచ్చు. ఏనా సలహా ఇవ్వచ్చు, సలహా ఇవ్వచ్చు. మన కుటుంబంలో బిడ్డ అనుకొని మీరందరూ సహకరిస్తారని నేను ఇంకొకసారి శివయ్య ఆశీస్సులు, అలాగే ఛానల్ చూసిన ప్రతి ఒక్కరి ఆశీస్సులు మన ఓంకార్కి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మళ్ళీ మేము వచ్చి చేయడానికి చాలా దూరం నుంచి, నేను కూడా విజయవాడ నుంచి రావాలి అవ్వదు కాబట్టి, ఇది నలుగురికి మీరు చెప్పారనుకోండి అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి నేను అంతలా చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ కొట్టడం కొట్టకపోవడం మీ ఇష్టం అండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.